ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నొక వైపు, అంతే ఇష్టంగా ప్రేమించిన లవర్ ఒకవైపు. నా జీవితాన్ని పాడు చేసిన మా నాన్న నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి కోరుకుంటోంది నిహారిక. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నిహారిక గారు ఒక ప్రాబ్లం తో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు నిహారిక గారు? లేదు, తెలంగాణ మేడం. అంటే ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్ నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్. అవును మేడం, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మాల్లో వర్క్ చేస్తాను. మాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, పెళ్ళయిందా మీకు? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఏ ప్రాబ్లంతో ఇక్కడ వరకు వచ్చారండి మీరు? అంటే మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఇష్యూ గురించి. ఆయన ఎవరమ్మా? ఈయన మా ఫాదర్ మేడం. వాళ్ళు ఎవరమ్మా? తను, ఆయన పేరు కిరణ్ మేడం. అంటే నాకు కాబోయే భర్త, వాళ్ళ మదర్. వాళ్ళ మదర్. ఓకే ఓకే, నమస్తే. సో నేను చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్, తనే నన్ను పెంచుకున్నారన్నమాట. సో నన్ను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం. అక్కడే వర్క్ చేస్తారు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్ లో. ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్ లో మారింది. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? మా ఒక 7 years మేడం. 7 years. ఓకే. సో మా ఫాదర్ వచ్చేసి, నేను ఏంటంటే నాకు హ్యాపీనెస్ వచ్చినా, ఏదున్నా సాడ్నెస్ ఏదైనా, మాకు మదర్ లేదు కాబట్టి నేను అన్ని మా ఫాదర్ తో షేర్ చేసుకుంటాను ఏదైనా. సో కిరణ్ విషయం కూడా నేను చెప్పుకున్నాను ఫాదర్ కి. సో డాడీ ఇలా అనేసి. సో మా డాడీ ఏమన్నారంటే, ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్లి వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, నువ్వేం. స్టార్టింగ్ లోనే చెప్పావమ్మా? ముందే చెప్పారా? నేను ముందే చెప్పాను. అది ఒక అబ్బాయి సరదాగా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్, తర్వాత లవర్, ఇట్లా అన్ని చెప్పేసాను క్లియర్ గా. ఓకే. సో అప్పటి నుంచి మా ఫాదర్ ఆయన ఫోటో అయినా అదేం అడగలేదు, ఇంటి అడ్రస్ ఏం అడగలేదు. ఇప్పుడు ఏమన్నారంటే, సరే నేను పెళ్లి చేస్తా, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. సో నేనేం చేశానంటే, ఓకే డాడీ అని అడ్రస్ మొత్తం ఇచ్చా. కిరణ్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను, ఈ రోజు లీవ్ తీసుకోను, మా ఫాదర్ వస్తారంటే మాట్లాడతారని. సో నేను ఆ రోజు మాల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు మా డాడీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా ఆ రోజు నేను హాఫ్ డే వరకు వర్క్ చేశాక డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు. కాల్ చేసి, నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. సో నేనేం చేశానంటే హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి. ఇంటికి వెళ్ళి చెప్పండి డాడీ అంటే, డాడీ ఏం చెప్పారంటే, ఆ కిరణ్ నీకు సెట్ కాడు, సో తను మంచోడు కాదు. నేను అక్కడ ఎంక్వైరీ చేశాను వాళ్ళ ఇంటి చుట్టుపక్కల. ఏమన్నారంటే, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. సో ఇంకా ఏంటంటే, నీతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకొక 2-3 సంబంధాలు చూసాడు ఆయన పెళ్లి చేసుకోవడానికి. ఆయన నీకు సెట్ కాడు అని చెప్పాడు. ఇన్ని ఫ్యాక్ట్స్ నాన్నగారికి తెలిసినాయి కానీ ఇంత ప్రయాణంలో నీకు తెలియలేదమ్మా? నేను ఏంటంటే, ఆయన నాకు ఒక డాడీలా ప్రొటెక్ట్ చేశారన్నమాట. ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి సార్, ఇప్పుడు నాకు తల్లి లేదు, నాకు అన్ని మా ఫాదరే. తను కూడా ఒక బాగా ప్రేమగా చూసుకున్నాడు. ఒక్కటే కూతురు నేను ఒక్కదాన్ని మేడం. సో నేనేం చేశానంటే, ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే, ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి. కొట్టి, నాకు ఇంత మోసం చేస్తావా నువ్వు, ఈ రోజు మా ఫాదర్ గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేది, మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వేంటి, నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను? మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. చూసి నేను అడిగితే నువ్వు మా ఏదో పెళ్లి చూపులకు వచ్చాను అబద్ధం మాడతావా? అవును, పెళ్లి చూపులకు వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను. పెళ్లి చూపులకు వచ్చాను. ఫస్ట్ వచ్చి మామూలు చూశాను, ఇంట్లో మీ మమ్మీతో మాట్లాడాను. మాట్లాడడం వేరు, క్లోజ్ ఉండడం వేరు. నువ్వు చేసింది అంతా తప్పు చేసావు. నువ్వు అడిగినందుకు మా డాడీని కూడా తప్పుగా మాట్లాడతావు నువ్వు. ఏం తప్పు చేశాను నేను? అంతా మీ డాడీ చేశాడు. మా డాడీ ఏం చేశారు మాట్లాడుతున్నావు నువ్వు? మీ డాడీ చేశాడు. మాట్లాడుకో. మీ మమ్మీని అసలు సక్రంగా చూసుకున్నాడు మీ డాడీ? అది వాళ్ళిద్దరి మధ్య నీకెందుకు? చూసుకున్నాడు అసలుకి. నువ్వు చేసిన తప్పు. ఏమండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇందాక అసలు పరిచయం లేదు, ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి అన్నావు కదా, అసలు మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసండి? ఆవిడ గురించి మాట్లాడుతున్నారు మీరు. అంటే నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడిద్దరు మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? మాకు ఒక 8 years నుంచి ఉంది. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తూ మామూలు పరిచయం అయింది మేడం.
వాకింగ్ చేస్తూనే ఎట్లా ఉన్నారు ఇద్దరు? అట్లా మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం అయింది. వాకింగ్ చేస్తూ అటు వాకింగ్ చేయాలి ఇటు వాకింగ్ చేయాలి, ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేశాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. అలా ఆయన ఉన్నాడు, వయసుకు వచ్చిన పిల్లోడు ఉన్నాడు. కానీ ఆయన సరిగా చూసుకునేది లేదు సార్. అది ఎట్లా చేసి అని సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుందాం, మరి మీరు షేర్ చేసుకున్నారా మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని? ఆమెని నాకు తెలియదు మేడం, ఆమెని తెలియదు. అక్కడికి వెళ్ళి సరే తెలియదండి, అది వేరే. మీరు అసలు మీ పిన్ని గురించి చెప్పాలి ఆవిడకి. చెప్పలేదు మేడం. అక్కడికి వెళ్ళిన దాకా ఆమెని తెలియదు. ఆ ఇంట్లో అసలు ఆవిడ గురించి అబ్బాయి గురించి నేను మాట్లాడట్లా. మీ అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయిన దగ్గర నుంచి మీకు చెప్తుంది, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను డాడీ అది అని. మీరు కూడా మనకు వాకింగ్ లో ఒక ఆంటీ తగిలిందమ్మా అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. అసలు మీ ఇద్దరి మధ్యన అసలు ఆ విధమైనటువంటి బాండ్ ఎప్పటి నుంచి అండి? ఓకే, పరిచయం వేరు, ఇది 8 years నుంచి సంబంధం ఉండింది. అదే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఒక పరిచయం ఉండింది. ఒక 5 years నుంచి బాండింగ్ అనేది ఏర్పడింది సార్. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ, మీది 8 years లవ్ స్టోరీ. అవును సార్. సో రెండు ప్యారల్ గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరిది నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. తెలియదు సార్. గొప్పగా ఉందండి స్టోరీ. తెలీదు. ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చేసే అరాచకాలు అంటే కొట్టేదంట సార్. కొట్టేది ప్లస్ ఏమన్నా డబ్బులు అడిగిన ఇచ్చేది లేదంట. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? అక్రమంగా చూసుకునేది లేదు సార్. ఆమె బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్. ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. కాదు, కష్టాలు చెప్పుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆవిడతో మీరు ఈ టైప్ పెట్టుకున్నట్టు ఒక్కసారి మీ అమ్మాయికి చెప్పొచ్చుగా. నాకు మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది. చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోయలేక నేను ఇప్పుడు టోన్ తగ్గిపోయింది, ఆవిడతో లింక్ ఉన్నప్పుడు టోన్ పెరిగింది. అలా కాదు, ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, సమర్థించుకుంటారా మీరు చేసే పని? వాళ్ళకి భార్యాభర్తలుగా 1,00,000 ఉన్నాయండి. ఆవిడ మీకు బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేపలేక ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలేదండి? అంటే ఒక పాపే ఉంది, మామూలు ఆమె బాగా చూసుకుంటుందో లేదని చెప్పి చేసుకోలేదు మేడం. వాకింగ్ చేయడం బాగానే ఉందా? వాకింగ్ చేస్తూ ఇద్దరం పరిచయం మేడం. కాదు, ఫైనల్ గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అదే ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నాం సార్. అదే చేసుకుందాం అనుకున్నాము. కానీ సడన్ గా మామూలు ఇలా అవుతుంది అని అనుకోలేదు సార్. మీ అమ్మాయి 7 years నుంచి ఒక అబ్బాయి గురించి చెప్తుంది కదా. ఈ రోజున సమాజం చాలా చండాలంగా ఉంది, అందులో మీరు ఒకళ్ళు. అప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ తెలియరు, అరే ఈ పిల్ల ఏ చేతిలోకి వెళ్తుంది, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి అని ఎప్పుడు ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేసాం మేడం. ఇవి మామూలు బాగుంటుందని నాతో బాగా కలిసిపోయింది మేడం బాండింగ్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం. ఈవెన్ ఓకేనండి. మీ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఏం వెతకలేదా మీరు? లేదు మేడం. ఈ మామూలు పాప చెప్పిన తర్వాత నాకు ఇష్టం, నేను ఖచ్చితంగా అబ్బాయిని చేసుకుంటాను, చాలా మంచోడు అని చెప్పి. మీరు వెయిటింగ్ గేమ్ ఆడేది ఎందుకు రవి గారు? అంటే అమ్మాయి పెళ్లి కంటే తండ్రి పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి మీరు ఆగారా? అంతేనే. ఇంత అమ్మాయి పెళ్లి చేసినాక చేసుకుందామని. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అల్లుడు తల్లే నాకు భార్య అవుతుంది నాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు సార్, తర్వాత తెలిసింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వాళ్ళు మా అల్లుడు మదర్ అని తెలిసింది సార్.